ఎలక్షన్ సందర్భంగా మనం వేమూరు నియోజకవర్గం వచ్చాం. పెరవలపాలెంకి ఈ మొదటి నుంచి కూడా పెరవలపాలెం, పెరవలి, చావలి బలమైన ఊర్లు ఈ ప్రాంతంలో ప్రజారాజ్యం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్న ఏరియాలు. మన వాళ్ళందరూ రేపు ఎలక్షన్స్ కావాల్సిన విధంగా అందరూ కూడా ఇక్కడ బీజేపీ, జనసేన కూటమికి అభ్యర్థులకి సపోర్ట్గా అందరూ గట్టిగా వర్క్ చేస్తున్నారు. రేపు ఎలక్షన్స్లో అందరూ కూడా తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలా. రెండోది, డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు. మంచి వ్యక్తుల్ని, మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోండి. దాసర్ రాము తెలుగా బలిజా కాపు చేసి మన రేపు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు తెలిసిన వాళ్ళందరూ కూడా కలుస్తున్నాం. మన వేమూరు నియోజకవర్గం చావలకు వచ్చాం. మొదటి నుంచి కూడా ఇక్కడ మన ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా మనకి బాగా బలంగా ఉన్న ప్రాంతాలు. చావలి జనసేన సర్పంచ్ కూడా గెలుచున్నారు. ఇక్కడ రేపు ఎంపీటీసీ కూడా గెలిచారు ఇక్కడ. రేపు మనం రేపు జరిగే ఎలక్షన్లో అందరూ కూడా ఐకమత్యంతో ఉండండి. ఒక మాట మీద ఉండి ఎలక్షన్ చేసుకోండి. మంచి వ్యక్తులను గెలిపించుకోండి. మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోండి. రాష్ట్రం అప్పుల పాలైపోయి ఉంది. రాజధాని ఎక్కడుందో తెలియ పరిస్థితిలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కలుపుకొని మనల్ని పేద కులానికి వచ్చిన పార్టీ జనసేన అంటే పేద కులాలకు అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ. ప్రజారాజ్యం అప్పుడు అదే ప్రయత్నం జరిగింది. జనసేన కూడా అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం అనే పని మీదే ఆయన కష్టపడుతున్నాడు. ఆయన దగ్గర డబ్బులే లేవు. ఉన్న వనరులతో తిప్పలు పడుతున్నాడు. ఓడిపోయిన ప్రజల్లో పనిచేస్తున్నాడు. 20-30 కోట్లు రైతు కౌలు రైతులకు ఇచ్చాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తన ముందుండి నిలబడే మనస్తత్వం కలవాడు. మంచి వ్యక్తి. ఆయన ఆశయాలకి ఆ పార్టీకి మీరందరూ కూడా అండగా ఉండండి. రేపు జనసేన, బీజేపీ కూటమికి మీరందరూ కూడా మీ ఓటు తప్పకుండా వేయండి. రాష్ట్రాన్ని కొంచెం గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ విడిపోయి అంతా చాలా లోటు బడ్జెట్ 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం ప్రజలు. ఇప్పుడు తీర్థం కూడా తిరిగినాం. పిల్లలు డిగ్రీ చదువుకునే పిల్లలు ఉద్యోగాలు లేవు. ఇక్కడ బయటికి ఎక్కడ పోవాల్సి వస్తుంది. ఇది మారాలి. ఈ విధానం మారాలి. ఆ విధానం మారాలంటే ప్రజలు మీరు చైతన్యంగా ఓట్లు అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీకి ఓటు వేయాలి. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. అందరూ దయచేసి ఈ గ్రామాలు చావలి, పెరవలపాలెం ఈ గ్రామాల మీద అందరూ కూడా ఒక మాట మీద ఉండి, ఏదన్నా ఉండని ఒక మాట మీద ఉండి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. వర్గం కాకలమూడి వచ్చాము. రేపు ఎలక్షన్ సందర్భంగా అందరూ కూడా ఒక మాట మీద ఐకమత్యంగా పనిచేసుకోండి. గతంలో ప్రజారాజ్య పార్టీ అప్పుడు కూడా 100కి 95% ఓట్లు ప్రజారాజ్య పార్టీకి ఓట్లు పడ్డాయి. ఈరోజు ప్రజారాజ్యం పార్టీ టైంలో పేద వర్గాలకి, బీసీ ఎస్సీ వర్గాలకి, అందరికి బడుగు బలహీన వర్గాల కాపులకి అందరికీ రాజ్యాధికారం అందాలని ఒక బలమైన ప్రయత్నం జరిగింది. ఆ రోజు ప్రజలకు అంత అవగాహన లేదు. కుట్రలు కుతంత్రాల వల్ల దెబ్బతిన్నారు ఆయన చిరంజీవి గారు. అదే ఆశయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడిపోయినా ప్రజలతో పనిచేస్తున్నాడు మంచి ఆలోచనతో. కూటమిగా ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్రం సహకారం లేకపోతే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడదు. 10 లక్షల 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం ప్రజెంట్. ఇది బయటపడి ఫ్యాక్టరీలు వచ్చి రాజధాని నిర్మాణం అవ్వాలంటే మాత్రం కేంద్ర సహకారం కావాలా. ఇప్పుడున్న ఈ అరాచక ప్రభుత్వం ఆగాలంటే మాత్రం ఓట్లు చెల్లకూడదు. కాబట్టి టీడీపీని, బీజేపీ అందరూ కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని, కుటుంబ పెద్దలకు బాధ్యత తీసుకొని కూటమిగా చేసి ముందు ఈ అక్రమ దుర్మార్గమైన వ్యవస్థ ఆగాల. ప్రజలకు మళ్ళీ అభివృద్ధి రావాలా, రాజధాని రావాలా, ఇండస్ట్రీస్ రావాలా అనే మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి ఆ రోజు ప్రజారాజ్యం నుంచి మీరు అండగా ఉన్నారు. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు కూడా మీ ఊరు బాగా అండగా నిలబడింది. రేపు ఎలక్షన్లో మీరందరూ కూడా ఇటువంటి డబ్బులకి, ఇటువంటి ప్రలోభాలు లొంగద్దు. నిజాయితీ గల వ్యక్తుల్ని, నిజాయితీ గల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఓళ్ళు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలా. వేసే ఓటు బాధ్యతగా వేయండి. మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందాము. రాష్ట్రం ఇప్పటికే పాడైంది. డిగ్రీ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు. పక్క ఊళ్ళకి వెళ్ళి హైదరాబాద్, చెన్నైకి వెళ్ళాలి ఉద్యోగాలకి. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదంతా మారాలి అని చెప్పనంటే మళ్ళీ మా ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థ మారాలా. కేంద్ర సహకారంతో మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పడితే గానీ మళ్ళీ రాష్ట్రం గాడిలో పెట్టుకోలేం. కాబట్టి అందరూ ఒక మాట మీద ఉండి జనసేన పార్టీ కూటమికి రేపు అండగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.